ప్రతిరూపము నీ చేయి విడిచిన నన్ను విడువని యేసయ్యా నీ కోరిన రేవుకు నన్ను చేర్చావే నీవేనా నీవంటే నాకు నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్యా గుండె గుడిలో నా కొలువున్న స్వామి యేసయ్యా నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్యా Daddy, yes, daddy. Daddy, 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 yes, daddy. Daddy, 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 yes, daddy. Daddy, 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 yes, daddy. Endendo, endendo, manchi daddy, yes, daddy. Endendo, endendo, manchi daddy, yes, daddy. Daddy, 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 yes, daddy. Daddy, 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 yes, daddy. పిలువగానే వచ్చే మంచి డాడీ అడిగక ముందే ఇచ్చే డాడీ పిలువగానే వచ్చే మంచి డాడీ అడిగక ముందే ఇచ్చే డాడీ ఎత్తుకుని ముద్దాడే మంచి డాడీ మంచి డాడీ మంచి డాడీ యేసు డాడీ మంచి డాడీ యేసు డాడీ తనతో ఉంచుకునే మంచి డాడీ తనతో ఉంచుకునే మంచి డాడీ 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 యేసు డాడీ 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 యేసు డాడీ డాడీ మంచి డాడీ యేసు డాడీ 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 క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు. సహోదరులారా, ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో సతీష్ కుమారు వేసినటువంటి డ్యాన్స్ మీరు చూశారు, ఆయన పాడినటువంటి పాటను మీరు చూశారు. రాజ్ ప్రకాష్ పాల్ అనేటువంటి వ్యక్తి పాడిన పాట, అలాగే దహింసగ్ని థామస్ పాడినటువంటి పాటను మీరు చూసి ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఎప్పుడు కూడా క్రొత్త నిబంధనలో ఇలా నాట్యం ఆడినట్లు బైబిల్ గ్రంథం చెప్పట్లేదు. సీనాయి పర్వతం మీదకి మోషే కొండ మీద ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు ఒక దూడను చేసుకొని నాట్యమాడుచుండిరి. అంటే పాత నిబంధనలో విగ్రహారాధన చేసేటప్పుడు నాట్యమాడారే కానీ వీరు చాలామందిని దావీదును ఎగ్జాంపుల్గా తీసుకొని దావీదు నాట్యమాడాడు అని చెప్పుకుంటారు. దావీదు పాత నిబంధన చట్టం కింద ఉన్నాడు. దావీదును దేవుడు నాట్యమాడమని దేవుడు చెప్పలేదు. ఆయన తన ఉద్దేశంతో తన ఆనందంతో నాట్యమాడాడు. కానీ ఆమోజు గ్రంథంలోకి వచ్చేసరికి దావీదు పిచ్చివాని వలె పాటలు పాడుచు పిచ్చివాని వలె నాట్యమాడుచున్నాడని ఆమోజు చెప్పాడు. అయితే దావీదు నాట్యం అని చెప్పి సతీష్ కుమారు
బీచ్లలో డ్యాన్సులు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ నాట్యం ఆడుతున్నాడు. ఒక టీషర్టు, నల్ల కళ్ళద్దాలు, జీన్స్ ప్యాంట్ వేసుకొని. అబ్బాయిలు పార్కులలో తిరుగుతున్నారా, అమ్మాయిలు పార్కులలో తిరుగుతున్నారా అంటాడు. ఇతనేమో ఈ కలవరి బాలుడు బీచ్లలో డ్యాన్సులు వేస్తుండు. చూడండి, దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి సమయంలో కీర్తనలు పాడాలి. కీర్తనలు రోడ్డు మీద తిరుగుకుంటూ చెట్లల్లో, సముద్రాల దగ్గర, బీచ్ల దగ్గర, కొండల దగ్గర పాటలు పాడటమా దేవుణ్ణి అంటే? పాత నిబంధనలో వాళ్ళు దేవుణ్ణి కీర్తించేటప్పుడు కూడా ఆరాధనలో కీర్తించారు. ఆరాధనలో పాటలు పాడారే కానీ రోడ్లమ్మడి తిరుగుకుంటూ పాటలు పాడలేదిట. సతీష్ కుమార్ లాగా, రాజ్ ప్రకాష్ పాల్ లాగా, దైన్సగ్ని థామస్ లాగా వీళ్ళ డ్యాన్స్ మీరు చూశారు. క్రొత్త నిబంధనలో నాట్యం ఆడింది ఎవరని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో, అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియు కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను. గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానం చేసెను. వాగ్దానం చేసినప్పుడు అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తీసమిచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకిప్పించమని అడిగాను. ఇక్కడ నాట్యమాడింది ఎవరు అని మనం గమనించినట్లయితే యోహాను, బాప్తీసమిచ్చే యోహాను యొక్క తల నరికించినటువంటి హేరోది యొక్క తమ్ముని కుమార్తె అయినటువంటి ఫిలిప్పి యొక్క కుమార్తె నాట్యమాడింది. ఈమె ఎవరు? నాట్యమాడేది ఎవరండి? క్రొత్త నిబంధన గ్రంథంలో క్రైస్తవులు నాట్యమాడలేదు. ఈమె నాట్యాన్ని హేరోదు రాజు ఆనందించి ఎవరి తలకాయ అడిగారంటే బాప్తీసం ఇచ్చే యోహాను యొక్క తల ఆమె బహుమతిగా అడగటం వల్ల తన ప్రాణాన్ని, ఒక మంచి దైవజనుడు ప్రాణాన్ని కోల్పోయాడు. క్రొత్త నిబంధనలు ఎక్కడ లేదు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనంలో క్రీస్తు కూడా వారు కీర్తనలు పాడి ఒలీవ కొండ మీదికి వెళ్ళెను. అపోస్తులు ఎప్పుడు కూడా నాట్యమాడలేదు. అపోస్తుల బోధ యందును, అపోస్తుల 2వ అధ్యాయం 42వ వచనంలో అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును మనం ఉన్నప్పుడు అపోస్తులు ఎప్పుడు కూడా నాట్యమాడలేదు. తీమోతి ఎప్పుడు నాట్యమాడలేడు, తీతు ఎప్పుడు నాట్యమాడలేదు. అయితే ఈ కలవరి బాలుడు, సత్తిపండు, పూలరంగడు, ప్రేమికుల మాస్టరు పాటలు ప్రేమకు అంకితం అంట. సినిమాలు చూస్తుంటాడు మిడ్ నైట్, అందుకే ఈ పాటలు పాడుతుంటాడు. ప్రేమకు అంకితం ఏంటంటే బీచ్లలో ప్రేమకు అంకితం, ప్రేమకు అంకితం. ఎవడండి వీడు? ఈ బైబిల్ తెలుసా కలవరి బాలుడికి? కీర్తనలనే పదానికి అర్థం తెలుసా? అమాయక ప్రజలను మోసం చేస్తుంది. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో నిజముగా తండ్రిని ఆరాధన చేయవారు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయరు. అందుకే ఇక్కడ కీర్తనలు పాడేది ఎప్పుడు అంటే రోడ్లమ్మటి, బీచ్లమ్మటి, కొండలమ్మటి, వాగులమ్మటి, వంకలు, చెట్లల్లో, గుట్టలల్లో నా పాటలు పాడేది. దేవుణ్ణి మనం ఆరాధన చేసేటప్పుడు ఆరాధనలో దేవుని కీర్తనలు పాడాలే కానీ కొండ మీదకి వెళ్ళి కొండ మీద పాటలు పాడతాడు, బీచ్లలోకి వెళ్ళి బీచ్లలో పాటలు పాడతారు. ఈ డ్యాన్స్ అండి. క్రొత్త నిబంధన గ్రంథంలో ఎవరు కూడా నాట్యమాడలేదు. నాట్యమాడేవాడు ఎవడంటే ఒక సాతాను సంబంధి. ఈ దుష్టుడు ఎవరంటే సతీష్ కుమార్. అందుకే నాట్యమాడుతుండు. క్రొత్త నిబంధన గ్రంథం ఏమి చెప్పుచున్నదని మనకు లేఖనములను పరిశీలించినట్లయితే ఆత్మతోనూ సత్యముతోనూ నేను ఆరాధన చేయమని క్రీస్తు ప్రభువు చెప్పారు. నిజముగా తండ్రిని ఆరాధించు వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. వాళ్ళు క్రొత్త నిబంధనలో క్రైస్తవులు వారి యొక్క ఆరాధనలో ఎప్పుడు కూడా నాట్యం ఆడలేదు, ఎప్పుడు కూడా డ్యాన్స్ వేయలేదు. అయితే వీరు ఈ నాట్యాలు ఆడుతూ వీరు క్రైస్తవులని చెప్పుకుంటారు. వీరు క్రైస్తవులు కాదు సహోదరులారా. ఇటువంటి నాట్యములు బైబిల్ ఎప్పుడు కూడా అంగీకరించట్లేదు. ఈ యొక్క సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక అబద్ధ ప్రవక్త. నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని, టీషర్ట్ వేసుకొని, జీన్స్ ప్యాంట్ వేసుకొని మూవీస్ వాళ్ళలాగా బీచ్లలో డ్యాన్స్ చేయటం అండి. ఇది మాదిరికరమైన జీవితమా?
ఇది మాదిరికరమైన జీవితం అండి. లోకస్తులు లోక మర్యాదల చొప్పున అనుసరించొద్దు. ఇతను ఎందుకంటే లోకస్తుడు, ఇతని కలవరి సతీష్ కుమార్కు రక్షణ లేదు. అందుకే కలవరి అనే సంఘం బైబిల్లో లేదు. ఈ బుర్ర లేనివాడు పుర్రె సంఘాన్ని పెట్టుకోండు. సతీష్ కుమార్కు ఏమి లేదంటే బుర్ర పనిచేయట్లేదు, రక్షణ లేదు, చీకటి సంబంధి, సాతాను యొక్క ముద్దు బిడ్డ. అందుకని బైబిల్ గ్రంథం ఏం చెబుతుందని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, క్రొత్త నిబంధన గ్రంథము ఎవరు కూడా నాట్యం ఆడలేదు. అపోస్తులు ఎప్పుడు కూడా నాట్యాలు ఆడలేదు. పౌలు తీమోతిని ఎంట పెట్టుకొని ఎప్పుడు నాట్యం ఆడలేదు. తీతు నాట్యం ఆడలేదు. అరిస్తారుకు నాట్యం ఆడలేదు. యాసోను నాట్యం ఆడలేదు. క్రొత్త నిబంధన గ్రంథంలో అనేక మంది దైవజనులు ఉన్నప్పటికీ వారి యొక్క ఆరాధనలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేశారే కానీ ఇలా నాట్యముతోటి ఆరాధన చేసినట్లు గ్రంథము ఎప్పటికీ కూడా చెప్పలేదు. అందుకని ఈ యొక్క రాజ్ ప్రకాష్ పాల్ డ్యాన్స్ చేస్తాడు. ఆ డ్యాన్స్ను మీరు చూశారు, ఎక్కడో కొండలో లేకపోయి డ్యాన్స్ చేస్తుండు. ఇదండి క్రైస్తవేమో. వీళ్ళు క్రైస్తవులు కాదు, వీళ్ళని ఏమంటారంటే మత శాఖలు అని పిలువబడతారు. మానవుడు కల్పించినటువంటి పద్ధతుల్లో జీవించేటువంటి వారిని మత శాఖలు అంటారు. అందుకని ఈ ప్రేమికుల మాస్టరు సతీష్ కుమార్ను మీరు చూసి ఉన్నారు. ఇంకొక వ్యక్తి ఎవరంటే ఆ సినిమా యాక్టర్ అంట రాజా బాబు, ఈయన కూడా డ్యాన్స్ చూశారు కదా మీరు. ఇదండి వీరి బ్రతుకు. బైబిల్ గ్రంథము క్రైస్తవుడు ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. క్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరంలో ఎప్పుడు ఆయన భౌతిక సంబంధంగా నాట్యం ఆడలేదు. అపోస్తలులు ఎప్పుడూ నాట్యం ఆడలేదు. నాట్యం ఆడింది ఎవరంటే హేరోది యొక్క కుమార్తె నాట్యం ఆడటం వల్ల బాప్తీసం యొక్క యోహాను తల నరికివేయబడింది. క్రొత్త నిబంధన గ్రంథంలో నాట్యము లేదని, అది క్రైస్తవుడి యొక్క పద్ధతి కాదని, దేవుడు అల్లరికి కర్త కాదు, ఆయన సమాధానములకే కర్తని గ్రంథము స్పష్టంగా చెబుతుంది. సహోదరులారా, ఈ దుష్టులను మీరు వదిలేస్తే మీకు రక్షణ మార్గం ఏదో మీరు కనుగొనగలరు. మీరు రక్షణ మార్గము కనుగొనాలంటే ఈ అబద్ధికులను, ఈ అబద్ధ ప్రవక్తలను మీరు వదిలేయాలని ప్రేమపూర్వకంగా తెలియచేయుచున్నాను. మీ అందరికీ శుభాభివందనములు. సత్యవాక్యం తెలుసుకోండి సహోదరులారా, సత్యవాక్యం నేర్చుకోండి. దెన్ యూ విల్ బీ సేవ్డ్. గాడ్ బ్లెస్ యూ.